సభకి నమస్కారం. ఈరోజు యజ్ఞనారాయణపురంలో అన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మనందరం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది. అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి 30 ఏళ్ళయింది. 30 ఏళ్ళ అనంతరం గ్రామాలలో అన్నగారి పేరు చెప్తే ఈ విధమైనటువంటి ఎన్నికల సభను తలపించే విధంగా వాతావరణం ఉందంటే ఈ ఊరు జనాభా 1000 మంది. ఇట్లా ఇంత గొప్పగా స్పందన ఉందంటే అన్నగారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారనేది తెలియజేస్తూ ఉంది. దానికి కారణం ఏంటి? ఎంతమంది నాయకులు తనువు చాలించిన తర్వాత ప్రజల గుండెల్లో జీవించారు? అది కొందరే. ఆ కొందరిలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు ఆయన చేసిన పనుల వలన, మానవాళికి ఆయన చేసిన సేవల వలన మనుషులు గుర్తుపెట్టుకున్నారు. అందరినీ గుర్తుపెట్టుకోరు, కొందరే జీవిస్తారు. అలానే రామారావు గారు జీవితం మనం ఆలోచిస్తే చరిత్రాత్మకమైనటువంటి జీవితం. యుగ పురుషుడు, శక పురుషుడు ఎన్ని రకాలుగా చెప్పినా తనివి తీరనటువంటిది. అట్లా చరిత్రలో రాముడు, కృష్ణుడు, రామాయణం, మహాభారతం ఇట్లాంటి ఇతిహాసాలన్నీ మనం చదువుకున్నాం, గుర్తుంచుకున్నాం. అలానే రాజకీయాల్లో శకపురుషుడు ఎన్టీ రామారావు గారి చరిత్ర కూడా మనం తెలుసుకొని గుర్తుంచుకొని మన పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి తరతరాల చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కాలంలో జరిగింది మహాభారతం? ఈ కాలానికి కూడా సజీవంగా ఉంది. అట్టనే అన్నగారి జీవితం, ఆయన చరిత్ర సజీవంగా తరతరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే నేను కొంతమంది మిత్రులతో కలిసి ఆయన శత జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ లిటరరీ కమిటీ అని పెట్టి, మీకు తెలుసు కార్యక్రమాలు చేశాం. విజయవాడలో మనం రజనీకాంత్ గారిని ఆహ్వానించి, బాబు గారు, బాలయ్య గారు, రామకృష్ణ గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఎన్టీఆర్ గారి తొలితరం సంతానం అంతా మనం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరిగింది. తెలంగాణ, ఆంధ్రాలో గ్రామాన జరిగింది. అది ఆయన మీద ఉన్నటువంటి మమకారం. ఎందుకు ఇంత మమకారం ఉందన్నగారి మీద అని ఆలోచిస్తే, ఆయన సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ చేసినటువంటి సేవలు, జీవితాన్ని మీరు తెలుసుకోవాలి. ఇలాంటి పుణ్యపురుషుల జీవితాలు తెలుసుకుంటే అన్నగారు కష్టించి పనిచేసినటువంటి మనిషి. మీకు తెలుసు, చదువుకునే రోజుల్లోనే ఇవాళ రేపు ఏమంటున్నా, అమెరికా పోయిన పిల్లలు ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క చదువుకుంటున్నారు, పైకి వస్తున్నారని మనం వింటున్నాం. ఇది ఆ కాలంలోనే అన్నగారు విజయవాడలో చదువుకుంటూ సైకిల్ మీద పాలు అమ్మి ఆదాయం సంపాదించి కష్టించి పనిచేసి చదువుకొని పైకి వచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ కాలంలో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళాడు. సబ్ రిజిస్ట్రార్గా అంటే పెద్ద ఉద్యోగం కింద లెక్క. ఆ రోజుల్లో బిఏ చదివితే పెద్ద చదువు కింద లెక్క. సైకిల్ ఉంటే ఈరోజు సైకిల్ ఉంటే అంత గొప్పగా ఉన్నటువంటి మనిషి. ఉద్యోగం వస్తే అక్కడ జరిగే అవినీతి కార్యక్రమాలు చూసి ఆయనకి నచ్చలేదు. ప్రజలకు సేవ చేయటానికి ఉద్యోగం ఇస్తే ఈ విధంగా కోటు జేబులో డబ్బులు పెట్టడం ఏంటరా నాయనా, ఇది వద్దు, ఇచ్చి పాడు ఉద్యోగం నాకని రాజీనామా చేసిండు. అది అన్నగారు నిజాయితీ. అప్పటి నుంచి చివరి వరకు కూడా అదే నిజాయితీగా పనిచేశాడు రామారావు గారి. సినిమాల్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న. అలానే ఆయన సినిమాలలో ఏ రోజు నటించినా మీరు చూడండి, సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రలు నటించాడు. కూలివాడి దగ్గర నుంచి రాజుగారి దాకా, కార్మికుడి దగ్గర నుంచి కర్షకుడి దాకా అన్ని మారు వేషాల్లో, ఇతర వేషాల్లో మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని రాస్తే పేజీలు చాలవు. దానిలో కూడా
వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, ప్రబోధాత్మకమైన చిత్రాలు, సంస్కరణాత్మకమైన చిత్రాలు, సమాజ హితం కోసం, ప్రజాహితం కోసం పాత్రలు పోషించాడు. ప్రజలకి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతేగాని ఆయన సినిమాలు తీసినాలానే తీశాడు. ఆదాయం రాకపోయినా దానికే కట్టుబడ్డాడు. అందుకే ప్రజల మనసుల్లో జీవించాడు రామారావు గారు. నాయకుడు పాత్ర ధరించాడు, ప్రతి నాయకుడు పాత్ర ధరించాడు, అన్నిట్లో మెప్పించాడు. అంతేకాదు 60 ఏళ్ళు తనను ఆదరించినటువంటి ప్రజలకి రుణం తీర్చుకోవాలని ఆయన సినిమా జీవితానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి వచ్చాడు. ఏ టైంలో వచ్చాడు? బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వస్తున్నటువంటి రోజుల్లో వేటగాడు, అడవి రాముడు, బొబ్బులి పులి, పాపారాయుడు ఈ సినిమాలు ఆడే రోజుల్లో ఫుల్ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు లెక్క పెట్టలేదు రామారావు గారు. వెంటనే ఆపేసి 60 ఏళ్ళైన ఇంకా చాలు, జనం ఆదరించారు, వారి రుణం తీర్చుకోవాలని ఆయన వచ్చాడు. సంవత్సరానికి 10 సినిమాలు నటించాడండి ఎన్టీ రామారావు గారు. ఇవాళ యాక్టర్లు ఎవరన్నా 10 సినిమాలు నటిస్తున్నారా? ఒకే సంవత్సరం 16 సినిమాలు నటించాడు. 16 సినిమాల్లో కూడా చారిత్రక సినిమాలు ఉన్నాయి, జానపదం ఉన్నాయి, సాంఘికం ఉన్నాయి, పౌరాణికం ఉన్నాయి. విలన్ పాత్ర ఉంది, ప్రతినాయకుడి పాత్ర ఉంది, నాయకుడి పాత్ర ఉంది, అనేక మారు వేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్క సంవత్సరంలోనే నటించడం అంటే అసాధారణమైనటువంటి విషయం. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ భాషలో కూడా ఈ విధంగా నటించినటువంటి నాయకుడు లేడు ప్రపంచంలో అంటే అతిశయోక్తి కాదు. మీరు ఆలోచించండి ఇంటికెళ్ళి, ఇది నిజం. అలానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచించాడు. అప్పటికి 35 ఏళ్ళు స్వతంత్రం వచ్చి అందరు రాజకీయ నాయకులు దేశాన్ని బాగు చేస్తామని చెప్పారు, పేదరికం లేకుండా చేస్తామని చెప్పారు. కానీ చేశారా? మాటలు చెప్పారు కానీ చేతలు చెయ్యలేకపోయారు. రామారావు గారికి చిత్తశుద్ధి ఉంది కనుక చెప్పింది చెప్పినట్టు అమలు చేశాడు, ఆచరించాడు. ఆయన ఏం చెప్పాడు? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తాగటానికి నీరు, మంచి పాలన ఇవ్వకపోతే మనకి ప్రభుత్వం ఎందుకయ్యా, మనం ఎందుకు ఉండాలి అని అడిగాడు ఆ రోజు. ఆయన ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయల పథకం అంటే అందరూ రామారావు గారికి పాలన తెలియదన్నారు. ఆయనేమన్నాడు? పేదోడు ఆకలితో పస్తుతో పడుకుంటే నాకు ప్రభుత్వం ఎందుకు అన్నాడు. అది ఈ రోజున రుజువైంది. ప్రపంచ దేశాలన్నీ ఎక్కడిద్దరు దేశాలు సమావేశమైనా ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అని ఆహార భద్రతకి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలకి. అదే పేదవాడికి ఆహార భద్రత ఇచ్చాడు ఆనాడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు, మిత్రుడు ఇప్పుడే చెప్పాడు పక్కా ఇళ్ళు. రామారావు గారు వచ్చేవరకు ఎవరన్నా పక్కా ఇళ్ళు కట్టాడండి? గుడిసెలేశారు. పేదలంటే గుడిసెల్లో ఉండాలా, ఉన్నోడేమో బంగ్లాలో ఉండాలా? ఏమి న్యాయమయ్యా ఇది? పేదవాళ్ళకి ఇళ్ళు కడతానని చెప్పాడు. 1,00,000 ఇళ్ళు సంవత్సరానికి కడతానంటే ఈనాడు వాళ్ళు కార్టూన్ వేశారు. ఇదేమన్నా విఠలాచార్య సినిమానా? హైదరాబాద్లో ఉండి ఈయన పేదోడికి ఇల్లు ఎట్ట కడతారు అబ్బా అని. ఆకలి 1 లక్ష కాదు 5 లక్షలు కట్టి చూపించాడు ఎన్టీ రామారావు గారు. ఆ పథకాలు ఇంకా అమలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో భారతదేశ ప్రభుత్వం ఆచరిస్తుంది ఈ పథకాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి ఇదే పథకాన్ని, ఇంకా కొనసాగిస్తున్నారు. అంటే ఎంత ముందు చూపుంది రామారావు గారికి ఆలోచించండి. ఆహార భద్రత విషయంలో కూడా ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. ఇంకొక మాట చెప్తా, పెన్షన్ ఇచ్చాడు. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అప్పుడు దాకున్న 35 ఏళ్ళ పాలకులు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు? అప్పుడు దాకా ఈ బాధలున్న మనుషులు లేరా సమాజంలో? కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రామారావు గారికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆయన వీళ్ళందరికీ ఆనాడు 40 ఏళ్ల నాడు పెన్షన్ ఇస్తే ఈరోజు ప్రభుత్వాలు ఇంకా పెన్షన్లు ఇస్తామని అసలు రాజకీయాలే పెన్షన్ మయమైపోయింది ఈ కాలంలో. మరి ఏ రోజు మాట అది? ఆ రోజు రోజుకు రూపాయి చొప్పున 30 రూపాయలు ఇస్తే ఈరోజు ధరల ప్రకారం లెక్కేస్తే 6,600 రూపాయలకు సమానం. ఇంటికెళ్ళి పుస్తకం పెన్ను తీసుకొని లెక్కలేసుకోండి. మరి ఈరోజు ఏ ప్రభుత్వం అన్న 6,600 రూపాయలు పేదవాడికి ఇస్తుందా?
బడ్జెట్లో పేదోడి వాటా అది ఎన్టీ రామారావు గారి దృష్టిలో. మరి ఈ ప్రభుత్వాలు ఆ వాటా ఇవ్వలేకపోతున్నాయి. పేదవాడి మీద అంత దృష్టి లేదు. కానీ భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది అని మీకు నేను తెలియజేయటానికి సంతోషపడుతున్నాను. అంతేకాదు, భారతదేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందటానికి కావాల్సినన్ని నదులు నదాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ప్రతి ఎకరానికి నీరు ఇవ్వచ్చు. నీరిస్తే వ్యవసాయం రైతు సుభిక్షంగా ఉంటాడని మొదట పంచవర్ష ప్రణాళికలో రాశారండి స్వతంత్రం వచ్చినప్పుడు. ఆ తర్వాత రామారావు గారు వచ్చేంతవరకు ఎవరన్నా ప్రభుత్వ పెద్దలు హెమాహెమీలు పరిపాలించారు. ఆలోచించారా? ప్రాజెక్టులు నీళ్లు నదుల అనుసంధానం చేశారా? చేయలేదే. రామారావు గారు రాగానే కృష్ణా నదిని పెన్నా నదిని అనుసంధానం చేశారు. తెలుగు గంగ తీసుకొచ్చారు. రాయలసీమ మొత్తానికి ప్రాజెక్టులు రచించి సస్యశ్యామలానికి నడుం బిగించారు. ఆయన ఆ రోజు రచన చేసిన పథకాలకి మళ్ళా బాబు గారు ఈ రోజున పోలవరం బనకచెర్ల పథకం ద్వారా రాయలసీమలో ఆయన రూపొందించిన మొత్తం పథకాలకి నీళ్లు మళ్లిస్తున్నాడు. కృష్ణా నీళ్లు తద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు. ఆ నదుల అనుసంధానం అనే పథకాన్ని ఈ రోజుకి భారతదేశంలో అక్కడ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత బాబు గారే చేశారు. కానీ ఇంకెవరు ఏ రాష్ట్రంలో ఇంకా బిగించలేదు. మొన్న మోడీ గారు చెప్పాడు, ఎస్, భారతదేశంలో నదుల అనుసంధానం తీసుకురావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మహిళలకి ఆస్తిలో సగం వాటా. ఏమండి, సమాజంలో సగం భాగం మహిళలే కదా ఉంది. మహిళల గురించి ఎవరన్నా ఆలోచించారా ప్రభుత్వాలు పూర్వం? సాక్షాత్తు 17 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన మహిళ కూడా ఇందిరాగాంధీ కూడా మహిళల బాగోగులు ఆలోచించలా. కానీ మా అన్నగారు రాగానే నా తెలుగింటి ఆడపడుచుల నోరారా నిండుగా పిలుచుకునేవాడు ఎక్కడ కనపడినా. ఆడపడుచులకి కావాల్సినటువంటి ఆస్తిలో హక్కు ఇచ్చాడు ఆయన. ఆనాడు 40 ఏళ్ల నాడు ఆస్తిలో సగం వాటా ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్న 3 సంవత్సరాల క్రితం ఇచ్చింది. మరి అన్నగారు ముందు చూపు ఎంత ఆలోచించండి. ఇవ్వటమే కాదు, ఆయన ఇంట్లో అమలు చేశాడు. రజనీకాంత్ గారి ప్రోగ్రాంకి రామకృష్ణ గారిని ఆహ్వానించి మోహన్ కృష్ణ గారి ఇంటికి వెళ్ళాం ఆహ్వానించడానికి. ఆయన అన్నగారు కట్టాడు చూడండి హైదరాబాద్లో ఇళ్ళు. మెహదీపట్నంలో 5 ఇళ్ళు ఉంటాయి కదా వరుసన. మీలో నా తరం వాళ్ళు ఆ కాలంలో హైదరాబాద్ పోతే చూసుంటారు. జూ చూసి, సాలార్జింగ్ మ్యూజియం చూసి, ఆ తర్వాత హైకోర్టు చూసి, ఇవన్నీ చూసి అదిగో మెహదీపట్నంలో అన్నగారి ఇళ్ళని ఆ టూరిస్ట్ వాళ్ళు చూయించేవాళ్ళు మనకి. ఆ ఇంట్లో ఉన్నాడు. అక్కడికి పోతే మోహన్ కృష్ణ గారి వైఫ్ చెప్పింది, ఈ ఇల్లు గురించి మేము ఇట్లా జరిగిందని చెప్తే అవన్నది ఇల్లు నా పేరుతోనే ఉంది. మా మామగారు పిల్లలు మీకు బాగా చూసినా చూడకపోయినా నీకు భద్రత కోసం కోడళ్ళ పేరుతో ఇల్లు రాసినాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే 78లో. ఎంత చిత్తశుద్ధి అండి. చెప్పింది చేసిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఏం చెప్పాడో అది చేశాడు, ఏం చేశాడో అదే చెప్పాడు. ఇంకొకడికి సాధ్యమా? ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే నాకు పేరు తీసుకొని రండి. అది ఎన్టీ రామారావు గారి యొక్క ప్రాధాన్యత. అందుకే ఇప్పటికీ ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుండెల్లో చెదరని గూడు కట్టుకున్నాడు. ఆ మహానుభావుడి చరిత్ర భావితరాలకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి అంకితం ఎంత అంటే, బాలయ్య గారిది రామకృష్ణ గారిది తిరుపతిలో పెళ్ళి అవుతుంది 82లో. అప్పుడే ఈయన మార్చిలో పార్టీ పెట్టాడు, డిసెంబర్లో పెళ్ళి అవుతుంది. 2 కొడుకులు పెళ్ళి అవుతుంటే తిరుపతిలో తండ్రి పోలేదంటే ఏమి ఆలోచించండి. పైపెచ్చి ఏం చెప్పాడు? మనం ప్రజలకు అంకితం అయిపోయాం, మేము పెళ్ళికి రాలేం, మీరు పెళ్లి చేసుకొని రండి, మేము ఆశీర్వదిస్తాం.
అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత ఎక్కడో కలెక్టర్ ఆఫీస్ నుంచి, ఆ రోజు ఫోన్లు కూడా లేవు కదా, లైటనింగ్ కాల్ చేస్తే ఆయన కబురు పెట్టాడు, నేను ఫలానా టైంకి మాట్లాడతా, ఫలానా జిల్లా నుంచి ఖాళీ ఉన్నప్పుడు వారిని ఫోన్ దగ్గరికి రమ్మంటే వీళ్ళు వచ్చి కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే 5 గంటల తర్వాత. అంటే ఆయన యాత్ర అంతా మరి ఆలస్యంగానే నడిచేది కదా, ప్రజలు సాగనిచ్చేవాళ్ళు కాదు కదా. అప్పుడు ఫోన్లో చెప్పిన మాట ఇది, రామకృష్ణ బాలకృష్ణ గారు, నేను పెళ్ళికి రాలేకపోయాం, మనం ప్రజలకు అంకితమయ్యాం, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వింటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయండి ఈ మాట. ఏమి రామారావు గారు, ఏమి కథ, ఏమిటిది, ఎన్నని చెప్పాలి, ఎట్లని చెప్పాలి, ఎంత చెప్తే తరుగుద్ది. ఇలా ఆయన గురించి చెప్పాలంటే పేజీలు పేజీలు చెప్పొచ్చు. అందుకే ఆయనకి సంబంధించిన లిటరేచర్ అంతా పుస్తకాల్లో మనందరం ఉండొచ్చు, పోవచ్చు. తర్వాత తరాలకు గుర్తుండాలంటే పుస్తకాలు రాయాలి. ఆ రోజు రామాయణ మహాభారతాలు వాల్మీకి వ్యాస మహర్షి రాశారు కనుకనే ఇప్పుడు మన పిల్లలకి దాకా తెలుసుకుంటున్నాం. అట్లనే వారి యొక్క చరిత్ర ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రాస్తూ ఉంది. ఆయన రాజకీయ ఉపన్యాసాలు రాయించాం, అసెంబ్లీ ప్రసంగాలు రాయించాం, ఆయన వ్యక్తిత్వం గురించి శకపురుషుడు పుస్తకం తెచ్చాం. ఆ తర్వాత ఆయన సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి తారక రామన్ తెచ్చాం. ఈ సంవత్సరం ఆయన సినీ వజ్రోత్సవం జరుగుతుంది. మొట్టమొదట ఆయన సినిమాల్లో పాల్గొని 1949లో మొదలుపెట్టాడు. ఈ రోజుకి 75 సంవత్సరాలు అన్న సినీ వజ్రోత్సవం జరుగుతుంది. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మొదలైన ఈ కార్యక్రమాలు. ఎంతో స్పందించి సింగపూర్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత నిన్న బహ్రెయిన్లో, సౌదీ అరేబియాలో చేశారు. రేపు కువైట్లో చేయబోతున్నారు. మళ్ళా జూన్లో న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో. ముందుకు ముందే మా దగ్గరికి రండి, మేము కార్యక్రమం చేస్తాం, అన్నగారిని స్మరించుకుంటాం. నిజానికి ఈ ప్రోగ్రాం శ్రేయా శ్రీనివాస్, నాకు ఆయనకి అనుబంధం ఏర్పడింది. మొట్టమొదట అన్నగారి 100వ జయంతి కార్యక్రమం విజయవాడలో, హైదరాబాద్లో చేసినప్పుడు మా తమ్ముడు శ్రేయా శ్రీనివాస్ నాకు సహకరించాడు, నిలబడి. డిజిటల్ మీడియాలో కింగ్ అతను. డిజిటల్ మీడియా పవర్ అంతా చూయించి అన్నగారిని బ్రహ్మాండంగా ఆవిష్కరించాడు. అప్పటి నుంచి ఆయనకి మాకు ఉన్న అనుబంధం. అట్లే బాలయ్య గారికి, ఎన్టీఆర్ కుటుంబానికి కూడా చాలా సన్నిహితుడు. తమ్ముడు ఎక్కడ తెర వెనకుంటాడు, ఎక్కడ కనపడ్డ తెర మీద. ఇందాక నేను ఖమ్మంలో ఉన్న అడిగా, శ్రీనివాస్ తెలుసా అంటే తెలియదు అన్నారు. శ్రేయాస్ తెలుసా అంటే తెలుసు అంటున్నారు. మంచి సృష్టికర్త, వయసు తక్కువే కానీ పెట్ట కొంచెం కోతగనం. ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాం కనుక మా ఊర్లో ఈ కార్యక్రమం చేస్తున్నామండి, తప్పకుండా మీరు రావాలా యజ్ఞనారాయణపురం అని చెబితే, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పి రామకృష్ణ బాబు గారు నేను అర్ధంతరంగా మా పర్యటన ముగించుకొని వచ్చాం. వచ్చి ఈరోజు ఇక్కడికి హాజరు కావటానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మరుపు రానటువంటిది, మరువలేనటువంటి ఘటన ఈరోజు ఈ ఊరిలో జరిగే కార్యక్రమం అని తెలియజేస్తున్నాను. అంతేకాదు మా మండల నాయకుడు మాట్లాడుతూ రాజకీయంగా కొన్ని మాటలు ప్రస్తావించారు తెలుగుదేశం గురించి. ఎస్, తెలుగుదేశం ప్రజల గుండెలాగా రాబోతా ఉంది. రేపు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రయోగం జరిగిందో అదే ప్రయోగం రేపు తెలంగాణలో జరగబోతుంది. జరిగితే ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఎందుకు? అప్పుడే ఒక పార్టీని చూశారు, 2 ఎన్నికల్లో చూశారు, పక్కన పెట్టారు. ఇంకో పార్టీని తీసుకొచ్చారు. 2 ఏళ్లకే ప్రజల్లో ముఖం మత్తిపోయింది. నేను ఆ రోడ్డు మీద నిలబడి కాఫీ హోటల్లో, బడ్డీ కొట్లో అన్నీ అడిగా, సర్వే చేశా. గత ముందే వచ్చా, నేను ఎవరో వీళ్ళకి తెలియదు కదా పాపం. ఏందా బాయ్ ఎట్లుంది, ఏం కథ అని అడిగా. ఏంటండి అసలు ఊళ్ళల్లోకి వస్తే బాధేటట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. ఎందుక అంత కోపం అంటే, అంట్లుంది మరి మేమేం చెప్పామండి, జనంలో ఉన్నది చెప్తున్నాం అంటున్నారు. ఆయనది అట్టుంది అన్న, ఆయనది అసలు మర్చిపోయారు కదండి అని. మరి రేపు ఎన్డీఏ వస్తే ఊగుద్దండి, ఊపుతాం ఒక ఊపు అని ప్రత్యామ్నాయ రాజకీయం కోసం తెలంగాణ ఎదురు చూస్తుంది. అది జరగబోతుంది. దానికి మీరు సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాను. దానికి అన్నం ఉడికిందా అంటే బియ్యం ఎట్టయితే పట్టుకుంటామో, బియ్యం పట్టుకుంటే
ఈ ఊర్లో యజ్ఞనారాయణపురంలో 800 ఓట్లు ఉన్నాయి. 250 సభ్యత్వం చేయించాడు నా మిత్రుడు నరేష్. 250 సభ్యత్వం 800 ఓట్లల్లో అంటే ఇంకేంది చెప్పండి? 3 పార్టీలు పంచుకుంటే ఎవరు గెలుస్తారయ్యా? అట్లా మిత్రుడు బ్రహ్మాండంగా. ఇక్కడ ఉన్న అధికారం ఉందా? వస్తుంది అనుకున్నావా? నవీన్ సామినేని నవీన్ ఇలా అంకితమైనటువంటి మిరకల్స్ చురుకైనటువంటి కార్యకర్తలు 20 ఏళ్ళైంది తెలుగుదేశం పార్టీ దూరమై, కానీ గుండెల్లో చెక్కు చెదరలేదు. చూడు మా వాడు డ్రెస్ ఎట్లా వేసిండో, ఇది ఎట్లా పెట్టిండో తెలిసిందా? అలానే ఇంకొక మిత్రుడు హరీష్, ఈయన మొత్తం రాష్ట్రంలోనే 5800 సభ్యత్వాలు చేర్చిండండి తెలుగుదేశం పార్టీకి. కేంద్ర కార్యాలయంలో అభినందించామండి. ఇది అన్నం ఉడుకుద్దా లేదా అని తెలియటానికి ఎట్టయితే నాడి, ఇది ఈ 2 నాడులను బట్టి తెలుస్తుంది. ఇందాక కాఫీ హోటల్ రోడ్డు మీద చెప్పినటువంటి సమాచారం ఎప్పుడైనా వెనక సర్వేలు ఉన్నాయా? అన్నగారి టైంలో మా ఓటు వాళ్ళని పంపించేవాడు, తెలుసుకొని రమ్మంటే మేము ఊళ్ళోకి వచ్చేవాళ్ళం, ఊరు బయట పోయేవాళ్ళం, పొలంలో చూసేవాళ్ళం, దారిని వచ్చేవాళ్ళని అడిగేవాళ్ళం. అడిగితే నాడు తెలిసిపోయేది. దాన్ని బట్టి టికెట్ ఇచ్చినా ఏ ప్రభుత్వం వచ్చేది చెప్పేవాళ్ళం. ఇవాళ ఆ పనే చేశాను, నాటు వైద్యమే కరెక్ట్. అందుకని ఏది ఏమైనా మీరందరూ ఈ మండు టెండలో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో నల్లమల్ల రంజిత్ అన్నా క్యాంటీన్ నడుపుతున్నాడు. రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో నడుస్తాయి. నేను చెప్తున్నా ఈరోజు. దా తమ్ముడు దా. రంజిత్ గుడ్. రంజిత్ గారిని కూడా అభినందిస్తున్నాం. చెప్పు. నా పిల్లల పేరు కూడా నందమూరి వంశం అభిమానంతో నల్లమల్ల బసవతారకం, నల్లమల్ల వసుంధరమ్మ, ఇద్దరు పేర్లు. బాలయ్య బాబు అభిమానిగా నేను ఖమ్మం జిల్లా ఎప్పుడు బాలయ్య బాబుకి రుణపడి ఉంటాను నేను. జై బాలయ్య, జై అని తెలియజేస్తూ, మండు టెండలో చెమటలు కారిపోయి బట్టలు తడిసిపోతున్నా కదలకుండా మెదలకుండా కూర్చొని మీరు ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జనార్దన్ గారి ప్రసంగానికి సభ యావత్తు